అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. అందరికీ నమస్కారం. సోదరులారా, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పి మనం అందరం కూడా చెప్తాం. అదేవిధంగా బీజేపీ పార్టీ ఒకే నినాదంతో పనిచేస్తుంది, సబ్కా సాత్ సబ్కా వికాస్. అదేవిధంగా బీజేపీ పార్టీ మనం ఎన్నిసార్లు పొగిడినా కానీ చాలా తక్కువ బీజేపీకి. ఎందుకంటే చాలా బ్రహ్మాండంగా బీజేపీ పార్టీ వాటి మిత్రపక్షాలు దేశవ్యాప్తంగా ఒక నినాదాన్ని తీసుకొని వెళ్తున్నారు, ఏక్ దేశ్ ఏక్ కానూన్ అని, ఒక దేశం ఒక చట్టం అని చెప్పి. తరుణ్ కుమార్ అనే ఒక యువకుడిని నిర్దాక్షిణ్యంగా హోలీ రోజు ఒక పసిబిడ్డ ఒక పసి అమ్మాయి మీద రంగుల బుడ్డను వేసిందని చెప్పి ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ముష్కరులు ఎవరైతే ఆ రంగు గుడ్డ వేసినారో వాళ్ళ ఇంటి మీద దాడి చేసి తరుణ్ కుమార్ అనే యువకుడిని నిర్దాక్షిణ్యంగా చంపివేసినారు. వాళ్ళ ఇంటిని ధ్వంసం చేసి సర్వనాశనం చేసేసినారు. అదేవిధంగా ఎవరైతే ఈ తరుణ్ కుమార్ని అకారణంగా చంపినారో వాళ్లను నడి రోడ్డు మీద ఉరి తీయాలని చెప్పి ముస్లిం సమాజం తరఫున నేను మాట్లాడుతున్నాను. అదేవిధంగా ముస్లిం సమాజం తరఫున చాలామంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇస్లాం ధర్మంలో ఒక మనిషిని చంపడాన్ని లేదా ఒక మనిషిని అనవసరంగా వాడి ప్రాణం తీసుకోవడాన్ని ఇస్లాం ధర్మం అంగీకరించదు. అతను చేసిన పెద్ద తప్పు కూడా ఏం కాదు, అతను కూడా చేయలేదు ఆ తప్పు, ఎవరు చేసినారు. అదేవిధంగా భారతదేశంలో ఉన్న భారతదేశ ప్రభుత్వం కానివ్వండి, భారతదేశంలో ఉన్న పోలీసులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, న్యాయ వ్యవస్థ కానివ్వండి, ఇదన్నీ కూడా ఏంటంటే అందరి కోసం, కొందరి కోసం కాదు. ఈరోజు రోషన్ ఖాతున్ అని చెప్పి ఒక మహిళ, పాపం ఆమె ఒక్క పొద్దు ఉంటే ఆమెను ఏ విధంగా బలవంతంగా ముష్కరులు ఆమెను చంపినారు. దానికి కూడా న్యాయం కావాలి కదా. దాని న్యాయం కోసం ఎవరు మాట్లాడాలా? మేము మాట్లాడితే తుర్కా నా కొడుకులు, మర్క నా కొడుకులు మాట్లాడుతున్నారు అంటున్నారు. ఎవరైతే తరుణ్ హంతకులు ఉన్నారో వాళ్ళు ముస్లిమ్స్ అయినా కానీ వాళ్ళ ఇల్లు పగలగొట్టడం కరెక్టు, వాళ్ళకు నడి రోడ్డు మీద ఉరి వేయడం కరెక్ట్ అని మేము చెప్తున్నాం కదా. నిజంగా మీలో స్వార్థం లేకపోతే ఎవరైతే రోషన్ ఖాతున్ ఉందో ఆమెను నోట్లో ఉచ్చబోసి ఆమె ఫాస్టింగ్ ఉన్నా కానీ నిర్దాక్షిణంగా ఆమెను చంపేసినారు కదా. ఆ బిడ్డకు న్యాయం కోసం మీరు మాట్లాడారు. అదేవిధంగా 12 సంవత్సరాల ఉనేజ్ ఖాన్, చిన్న పిల్లోడు, 12 సంవత్సరాల వయసు, అతనికి ఎందుకు చంపినారు ఇప్పటికి అర్థం కావటం లేదు. తల మీద పాయింట్ బ్లాంక్లో గన్ను పెట్టి కాల్చి అతనికి చంపేశారు. అతను చనిపోయినాడు. ఆ బిడ్డకు చంపిన వాళ్ళ ఇల్లును కూడా ధ్వంసం చేయాలి కదా, వాళ్ళని కూడా రోడ్డు మీద ఉరివేయాలి కదా. దాని గురించి మీరు ఎందుకు మాట్లాడటం లేదు ఒకసారి చెప్పండి. అదేవిధంగా 65 సంవత్సరాల సల్మాన్ అనే వృద్ధుడిని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. అదేవిధంగా ఎవరైతే గోరక్షకుల పేరు చెప్పుకొని బ్రతికే కొంతమంది ఏ విధంగా చేస్తున్నారంటే, అమీర్ అనే ఒక యువకుడు పెట్రోల్ పంప్ దగ్గర సీసీ ఫుటేజ్లు వచ్చి ఉన్నాయి. అతనికి గోవులను స్మగ్లింగ్ చేస్తున్నాడని అన్యాయంగా అతనికి చంపేసినారు. అతని భార్య కడుపుతో ఉంది. అతనికి 2 సంవత్సరాల బిడ్డ, నా తండ్రి తిరిగి రాడని చెప్తున్నాడు. సోదరులారా, భారతదేశంలో ఎవరి ఒక్కరి జాగీర్ కాదు, భారతదేశ రాజ్యాంగం ఏ ఒక్కరి కోసం తీసుకొని రాలేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, సమాజంలో కులాల మతాల మధ్య ఏదైతే ఈ గ్యాప్ పెరుగుతుందో, ఈ గ్యాప్ని కానీ మనం పూడ్చే ప్రయత్నం చేయకపోతే, ఏ కులస్థుడు కూడా తప్పు చేస్తే వాళ్ళను నిర్దాక్షిణ్యంగా వాళ్ళకి ఇచ్చే శిక్షను చూసి వేరే వాళ్ళు అటువంటి తప్పు చేయకుండా కుల వ్యవస్థను, కుల వివక్షతను మధ్యలో తీసుకొని రాకుండా ఎవరు తప్పు చేసినా కానీ వాళ్ళను కఠినంగా శిక్షించకపోతే మటుకు భారతదేశం ఒక మంగోలియా లాగా, ఒక సోమాలియా లాగా, ఏదైతే మత ఘర్షణలతో సర్వనాశనం అయిపోయిన దేశాలు ఏదైతే ఉన్నాయో ఆ దేశాల్లో భారతదేశం పేరు కూడా చేర్చబడే పరిస్థితులు వస్తాయి. కాబట్టి మనమందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిద్దాం. మన దేశాన్ని, మన దేశంలో ఉన్న సర్వమత సమానత్వాన్ని కాపాడుకొని మన దేశాన్ని సస్యశ్యామలంగా పెట్టుకొని ప్రపంచంలో ఉన్నతమైన 10 దేశాలకు శాసించే స్థాయిలో ఈరోజు పెట్రోల్ డీజిల్ కోసం అమెరికా కాళ్ళ దగ్గర నిలబడి అడుక్కునే పరిస్థితి కాకుండా, ఏదైనా సమస్య వస్తే భారతదేశం యొక్క కాళ్ళ దగ్గర ప్రపంచ దేశాలు వచ్చే స్థాయిలో మన దేశాన్ని తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మా బిడ్డలకు రాబోయే రోజుల్లో ఒక ప్రశాంతమైన
ఒక సస్యశ్యామలమైన భారతదేశాన్ని మనం అందించి వెళ్దామని చెప్పి కోరుకుంటున్నా. అస్సలాము అలైకుం.